హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. బీఆర్ఎస్ కు మరియు బీజేపీలకు ఓట్లేస్తే పైసలు రావు రాష్ట్రానికి అని సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఒకసారి వీడియోలో చూద్దాం. బీజేపీకి బీఆర్ఎస్ కు ఓటేస్తే పైసా రాదు. ఢిల్లీలో మోదీ, ఫామ్ హౌస్ లో కేసీఆర్, గల్లీలో సమస్యలు తీర్చేటోళ్ళకే ఓటేయండి సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీకి మరియు బీఆర్ఎస్ కి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి రాదు అని రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కు బీజేపీకి ఓటేస్తే ఆగమాగం అవుతుందని ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్లు తెలంగాణను దోసుక తిన్నారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కు ఓటేసిరు తెలంగాణ ప్రజలు. మరి కాంగ్రెస్ కు ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఆ 2 ఏళ్లలో మీరెన్ని పైసలు తీసుకొచ్చిర్రు తెలంగాణ రాష్ట్రానికి? ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిర్రు? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిర్రు? అంటే ఇన్ని లక్షల కంపెనీలు వచ్చినాయి, ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తుర్రే తప్ప దానికి సంబంధించి ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీలో మోదీ, ఫామ్ హౌస్ లో కేసీఆర్, ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నారు. సరే, ఆయన దేశవ్యాప్తంగా చూసుకోవాలి కాబట్టి ఆయన ఢిల్లీలో ఉన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. మీరు అన్నట్టు సరే, మీరు చెప్పారు కదా బాడాబాయి మా పెద్దన్న అన్నారు కదా, మీ పెద్దన్న అక్కడ ఢిల్లీలో ఉండి ఆ దేశాన్ని మొత్తాన్ని చూసుకోవడం జరుగుతుంది. సరే, కేసీఆర్ విషయానికి వస్తారా? కేసీఆర్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. అది వేరే విషయం, అది పక్కన పెడదాం. మరి మీరెన్ని రోజులు తెలంగాణలో ఉంటారు? మరి మీరు రాష్ట్రం నుండి మీరేం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో స్థిరంగా ఉన్నారా? లేదు, ఈ పర్యటన ఆ పర్యటన అని విమానం ఎక్కుతురు, పోతురు, వస్తురు, ఎన్నికల ముందు వస్తురు, ఏదో ఒక ప్రచారం మీటింగ్లు పెడుతురు, సభలు పెడుతురు, ఆ సభల బండ బూతులు మాట్లాడుతురు తప్ప మీరు కూడా తీసుకొచ్చింది చేసింది ఏం లేదు. గల్లీలో సమస్యలు తీర్చడంలోకే ఓటేయండి. కాంగ్రెస్ ను గెలిపిస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే. గల్లీలో సమస్యలను పరిష్కరించే వాళ్ళకే ఓటేయాలని చెప్తున్నారు సార్. తెలంగాణలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారనే కదా అసెంబ్లీ ఎన్నికలలో మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించి అధికారం అప్పచెప్తే మీరేమన్నా చేసిరా? చేయలేరు. అప్పుడే మాట తప్పిరు. ఇచ్చిన హామీల గురించి లేదు, జాబ్ నోటిఫికేషన్ల గురించి లేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి గురించి లేదు, ఏం లేదు. ఎప్పటి షిప్ పెనుగులు అన్నట్టు మళ్ళా గట్లనే ఉంది తెలంగాణ. అసెంబ్లీ ఎన్నికలలో మీకు ఓటేసి అధికారం అప్పచెప్పి కుర్చీలో కూర్చుండ పెడితే మీరేం చేసిరు? ఏం చేయలేరు. ఇప్పుడు మళ్ళా ముందటికి వచ్చి గలీలో ఉన్న సమస్యలను పరిష్కరించేటోళ్ళను తీసుకురావాలి అని అంటే కాంగ్రెస్ ని గెలిపియూరి మున్సిపల్ అభివృద్ధి అంటే మున్సిపల్ అభివృద్ధి అయితే అని చెప్తారు కదా. మరి రాష్ట్రం అభివృద్ధి అవుతుందని రాష్ట్రం పగ్గాలు నీ చేతిలో పెట్టిర్రు. తీసుకపోయి ఎప్పటి షిప్ ఏనుగులు అన్నట్టు దాన్ని అటే ఇడిచిపెట్టిన. మళ్ళీ ఇప్పుడు అది ఎలక్షన్స్ వచ్చిన టైంలోనే నీకు ప్రజలు గుర్తొస్తారు, కానీ మీరు ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికి కూడా గుర్తురావు. అభివృద్ధి మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం, నిధులు ఇస్తామని చెప్తారు. మీ మాట నమ్మే ప్రసక్తి అయితే జనాలకు లేదు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్ రెడ్డికి మరి బండికి లేదు. రాజ్యాంగబద్ధంగా వచ్చేదానికి వాళ్ళ రికమెండేషన్లు ఎందుకు? కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే సీన్ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. ఒప్పుకుందాం, వాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణకు మరి మేము 8 మంది మంత్రులము ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో, బీజేపీ మంత్రులము, మరి మా తెలంగాణకు నిధులు రావాలని వాళ్ళు ఎప్పుడు కూడా గట్టిగా ఒత్తి అడగరు. అది తెలిసిన ముచ్చటనే. సరే, వాళ్ళిద్దరంటే ఇష్యూ పెడదాము. మీరు కూడా గతంలో మీరు ముచ్చట అన్నారు ఏంటంటే నేను ఎప్పుడు ఢిల్లీ పోయినా ప్రధానమంత్రిని మందలిస్తా, ప్రధానమంత్రిని కలవంది నేను రాను, ఎప్పుడు తెలంగాణకు నిధులు ఇవ్వాలని మాట్లాడతా, మోడీ నా పెద్దన్న మా బడాబాయ్ అని అప్పుడు చెప్పారు. నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం. మరి మీరు తీసుకొచ్చడం మీకేమైనా సాధ్యమైందా? మరి మీకు ఆ సీన్ ఉందా? తీసుకొచ్చే సీను మీకు కూడా లేదు కదా. రాజ్యాంగబద్ధంగా వచ్చే వాటికి రికమెండేషన్లు అవసరం లేదు అని అంటారు. ఇప్పుడు మీరే అంటారు కదా వాళ్ళ పేర్లు మీరే తీస్తున్నారు, వాళ్ళకు తీసుకొచ్చే సీన్ లేదు అని అంటే ఇండైరెక్ట్ గా మీరు వాళ్ళని రిఫర్ చేయుర్రి అని అడిగి రిఫర్ చేయకపోయేసరికి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించిరని అనిపిస్తుంది. అవసరం లేదు కదా. మరి మీరే కొట్లాడుర్రి, మా తెలంగాణ రాష్ట్రానికి ఇంత నిధులు రావాలి, మాకు ఇంత బడ్జెట్ రావాలని కొట్లాడుర్రి. హైదరాబాద్ ఖమ్మంలో వరదలు వస్తే పైసా ఇప్పించలే. తెలంగాణ అన్ని సమస్యలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే కారణం. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని కేటీఆర్ హరీష్ రావు ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మొక్కను ఇక మొలవనివ్వద్దు, బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని కామెంట్. హైదరాబాద్ లో మరి ఖమ్మంలో ఇంకా వరంగల్ లో కూడా వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు మరి మీరు పోయి అడిగిరా? అడగాలి కదా. మరి సారు మా రాష్ట్రంలో ఇట్లా వరదలు వచ్చినాయి, చాలా నష్టపోయినరు, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, అన్ని విధాలుగా నష్టం జరిగింది, మా తెలంగాణను ఆదుకోరి అని మీరేమన్నా అప్పీల్ పెట్టిరా? పెట్టినా కూడా పెట్టిరు కావచ్చు, మళ్ళీ దాని ఊసు కూడా ఎత్తిరో ఎత్తలేరో అది మీకే తెలాలి. సరే, 10 ఏళ్ళు తెలంగాణను దోసుకురని బల్ల గుద్ది చెప్తున్నావు. మరి 10 ఏళ్ళు దోసుకున్నారు అని తెలుసు, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తెలుసు, ఫోన్ ట్యాపింగ్ దొంగసాటు నిన్నారు అని తెలుసు,
తెలుసు, అన్ని తెలిసి మీరు ఏమైనా యాక్షన్ తీసుకురా అంటే జస్ట్ విచారణల పేరుతోటి ముందుకు తీసుకుపోయారు. ఇప్పుడు 4 రోజులు అవుతుంది, ఆ విచారణ అయిపోయింది, దానికి సంబంధించిన ఊసే లేదు. కాళేశ్వరాన్ని తీసుకుపోయి వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళు ఒకటి అని మీరు ఇప్పుడు ఏ విధంగా అంటారో, మరి వాళ్ళ గురించి తెలిసిన తర్వాత కాళేశ్వరం కేసుని తీసుకుపోయి సిబిఐకి ఎట్లా అప్పచెప్పినావు? వాళ్ళిద్దరు కుమక్కైరని మీరు ఇప్పుడు అంటారు కదా, వాళ్ళిద్దరు కలిసి ఇది చేస్తురు అన్నప్పుడు మరి వాళ్ళపైన వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా? మరి అదే కేసు నీ దగ్గరనే పెట్టుకొని నువ్వే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే అయిపోవు కదా, అది చెయ్యరు మీరు. బీఆర్ఎస్ మొక్కనిగా మొలవనివ్వద్దట, బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనట. బీఆర్ఎస్ మొక్క మొలుస్తుందా మొలవదా అది ప్రజల చేతిలో ఉంది, అది వెనకసిరి ముచ్చట. గానీ మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయి 3 ఏళ్ళు కూడా అయిపోవడానికి వస్తుంది, మీరు ఇచ్చిన హామీలో ఊసు లేదు, ఏం లేదు. మీరు ఇదే కనుక ఇట్టనే కనుక చేసిరనుకో, ఏమన్నా అంటే ఎలక్షన్ కోడ్ ఎన్నికలు అది అని హామీల గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒక రీజన్ చెప్తారు. ఇక ముందుంది ఏంటిది ముసల పండుగనే అంటారు కదా, మీరు ఇచ్చిన రైతు భరోసా గానీ, రైతు బీమా గానీ, లేకపోతే ఉద్యోగ నోటిఫికేషన్లు గానీ, వీటికి సంబంధించి మీరు చర్యలు తీసుకోకపోతే, ప్రజలకు మీరు ఇచ్చిన నెరవేర్చుకోకపోతే మీ ఉన్న మొక్కను ఎండగొడతారు తెలంగాణ ప్రజలు. ఆదికి పెట్టుకొని ఉండుర్రి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేస్తే ఎలాంటి లాభం లేదని, ఈ 2 ఏళ్లు పార్టీలో నేతలు ఎవరు పైసా తెచ్చి మున్సిపాలిటీలో పెట్టే పరిస్థితి ఉండదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మోదీని చూసి ఓటేయాలని బీజేపీ నేతలు, కేసీఆర్ ను చూసి ఓటేయాలని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వీళ్ళని చూసి ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? గల్లీలో మోరి తీయాలంటే ఢిల్లీ నుంచి మోదీ వస్తాడా? ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వస్తారా? మీకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేల మంత్రులతో మాట్లాడి నిధులు తెచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ కి బీజేపీకి ఓటేస్తే ఏ విధమైన ఫలితం రాదనుకుంటారో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటేసినా కూడా అదే ఫలితం వస్తుంది తప్ప లాభం ఏం లేదు ప్రజలకు. అంతే, ఏమున్నది, నిధులు తీసుకొస్తాము నిధులు ఇస్తాము అని అంటారు. లేదంటే తర్వాత ఏమంటారు, కేంద్రం తెలంగాణకు బడ్జెట్ ఇవ్వలేదు, నిండా ముంచింది తెలంగాణను, మన దగ్గర ఇప్పుడు మా దగ్గర పైసలు లేవు, ఇవరకే రాష్ట్రం అప్పులలో ఉంది, అవిటికి మిత్తిలు కట్టలేకనే నా పానం పోతుందని మళ్ళా రేవంత్ రెడ్డి చెప్తాడు. మోదీ నున్ను కేసీఆర్ ను చూసి ఓట్లు వేయాలని వాళ్ళు అడుగుతారు అని అంటే, మీరు కూడా సోనియమ్మను అడ్డం పెట్టుకున్నారు కదా. సోనియమ్మ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. సోనియమ్మ తెలంగాణని ఇచ్చిన దేవత. సోనియమ్మను చూసి తెలంగాణ ప్రజలకు తెలంగాణని ఇచ్చిన తల్లి కాబట్టి ఆమెను చూసి కాంగ్రెస్ ను గెలిపియరని మీరెట్లా చెప్పుకుర్రో, ఇప్పుడు వాళ్ళు కూడా మోదీని ముందటేసుకుంటారు, కేసీఆర్ ముందటేసుకుంటారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. సరే, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళు వచ్చి మోర్లు తీయరు, మరి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వచ్చి మోర్లు ఏమన్నా తీస్తారా? మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి తూచి మంచిగా మాట్లాడు నేర్చుకోర్రి. ఈ పనికిరాని భాష మాట్లాడు బంద్ చేయుర్రి. మీకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే మంత్రులతో మాట్లాడిన నిధులు తెచ్చి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మీ సమస్యలకు పరిష్కారం అవుతాయి, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయి అని స్పష్టం చేశారు. మరో 8 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యతను ఆ శాఖ మంత్రిగా తాను తీసుకుంటున్నానని చెప్పారు. అందువల్ల అభివృద్ధికి ఓటేయాలని విజ్ఞప్తి. సార్ ఏం చెప్తారంటే, 8 ఏళ్లలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటదట. మరి సార్కి అంత నమ్మకం దేన్ని చూసుకొని వచ్చిందో తెలియదు కానీ మాకైతే 0% నమ్మకం మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే 100% రాదు. ఈయన ఎందుకంటే ఇచ్చిన హామీల ఊసే లేదు కాబట్టి, ఏదో ఆ బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేసిరని ఈయన తీసుకొచ్చి గద్దెక్కిస్తే ఈయన కూడా అంతే చేస్తుండు, కాలాన్ని వెళ్ళదీస్తుండు తప్ప ఏం లేదు. 8 ఏళ్ల సంగతి ఇడిచిపెట్టు, ఈ ఏవైతే 3 ఏళ్ళు ఉన్నాయో వాటి గురించి చూసుకో. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది, మున్సిపాలిటీకి సంబంధించిన శాఖ మీ చేతుల్లో ఉంది, అన్ని మీ చేతుల్లో ఉన్నాయి కానీ దానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకునే రోక్లో మీరు లేరు, ఆ రోకే మీకు లేదు. శాఖలు మీ చేతులు ఉన్నంత మాత్రాన మేము ఓట్లు వేయాలని అస్సలు లేదు. మా తెలంగాణ ప్రజలకి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్లకు, ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు న్యాయం చేస్తారనే నమ్మకం వాళ్ళకి కలిగినప్పుడే వాళ్ళు ఓటేస్తారు తప్ప మాకైతే మేము అభివృద్ధి చేస్తాం లేకపోతే అభివృద్ధి చేయమని మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కొంతమంది చెప్తున్నారు. ఈ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు కాదు తెలంగాణ ప్రజలు. ఇదండి ఈ రోజు అంశం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.